హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే ఆలూ ఫ్రై ఎలా చేసుకుందాం చూసేద్దామా. ఈ ఆలూ ఫ్రైకి అయితే ఒక స్టోరీ ఉందండి. మేమైతే మా విలేజ్లో నేను చిన్నప్పటి నుంచి ఆలూ ఫ్రై అంటే బాయిల్ చేసి ఆలూ ఫ్రై చేస్తారనమాట. నేను బీటెక్ చదివేటప్పుడు హాస్టల్లో అందరూ నా ఫేవరెట్ ఆలూ ఫ్రై అంటే బాయిల్ చేసి పోపు పెట్టేదాన్ని. అదేం నాకు అంతగా నచ్చేది కాదు. బాగుంటుంది కానీ ఫేవరెట్ చెప్పే అంతేం బాగుండదు అని అంటే, లేదు చాలా బాగుంటుంది, ఆయిల్లో చేస్తే ఇంకా చాలా బాగుంటుంది అని చెప్పారు. అప్పుడు నేను ఇంటికి వచ్చి ట్రై చేశాను. ఇంటికి వచ్చి ఆయిల్ ఒక్క పదమే బాగా విన్నట్టున్నాను. డీప్ ఫ్రై చేసేసాను. ఫుల్ ఆయిల్ వేసేసి దాంట్లోనే ఫ్రై చేసేసాను. అప్పుడు దాంట్లోని కారము సాల్ట్ వేసుకొని తింటే అది కూడా ఆయిల్గా అసలు ఏం నచ్చలేదు. తర్వాత ఇప్పుడు నేను చూపించే ప్రాసెస్ అయితే వాళ్ళని అడిగే తెలుసుకున్నాను అనమాట. నీట్గా స్టెప్ బై స్టెప్ చెప్తే అదే ఫాలో అయితే చేశాను అనమాట. అది చాలా సింపులే కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఫస్ట్ అయితే ఆలూని చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి, పీల్ తీసేసి. తర్వాత కడాయి పెట్టుకొని, కడాయి కొంచెం హీట్ అయ్యాక అందులోని ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక ఆవాలు కరివేపాకు వేసుకోవాలి. అందులోని కొన్ని ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ అనేది ఆప్షనల్, వేసుకోవచ్చు లేకపోతే ఏం కాదు. తర్వాత ఆనియన్స్ కొంచెం వేగాక కట్ చేసి పెట్టుకున్నాం కదా ముందే ఆలూని, అది కూడా వేసుకోవాలన్నమాట. వేసుకొని టేస్ట్కి ఎంత తగ్గితే అంత సాల్ట్, అందులోని కొంచెం పసుపు వేసి బాగా మగ్గనియాలన్నమాట. బాగా మధ్యలో కలుపుతూ ఉండాలి, లేకపోతే అడుగు మాడైపోద్ది అనమాట. అందుకని బాగా కలుపుతూ ఉండి ఆలు కొంచెం ఉడికాక అందులో లాస్ట్లో సాయిపప్పు పొడి ఉంటుంది కదా, సాయిపప్పు ఎండుమిరపకాయలు వేసి పొడి చేసుకొని ఆ పొడిని అయితే వేసేసి దించేస్తే టేస్టీ ఆలు ఫ్రై అయితే రెడీ. నాకు ఈ ఫ్రై ట్రై చేసినప్పటి నుంచి ఆలు ఫ్రై నా కంఫర్ట్ ఫుడ్ అయిపోయింది. నా ఫేవరెట్ ఫుడ్ కూడా ఆలు ఫ్రై అనమాట. ట్రై చేసి మీరు ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి. మరొక రెసిపీతో మరొక వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. బాబాయ్. వీలైతే లైక్ సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళొచ్చు కదా. బాబాయ్.